పశ్చిమ గోదావరి కానీ ఇటు తూర్పు గోదావరి మన రైస్ బౌల్ ఏరియా అంటారు. రైస్ బౌల్ ఏరియా తెలుసా? మన ఈస్ట్ గోదావరి. ఎందుకు అన్నపు పాత్ర అయింది, భోజనపు పాత్ర అయింది? మన ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ అంటే నల్లరేగడి, మన ల్యాండ్ ఎలాంటిదంటే ఎర్రరేగడి. ఈ రెండిట్లో బాగా వినండి, ఈ రెండిట్లో పంట బాగా పండుతారు. అలా చూడండి, కొన్ని ఎకరాలు పంట పడుతుంది, కొన్ని ఎకరాలే. మీకు ఇలా చూసిన పచ్చని పొలం అలా కనబడ, కొన్ని ఎకరాలు, కొన్ని వేల హెక్టార్లు ఉన్నాయి. ఇలాంటి నేల పండిందంటే ఒక అర్థం ఉంది. ఆ నేల ఎలా పండుద్దండి? మన దగ్గర అండి వంకాయ వేసినా ఇంతే వస్తుంది. ఇది ఇంత సారవంతమైన నేలలో వంకాయ, అది వంకాయ లేకపోతే ఇంకే కాయ అనుకుంటాం మనం. మీరు చూడండి, ఆ వంకాయని చూసినప్పుడు అది ఏదో చిన్న సైజు ద్రాక్ష పండులాగా అలా కనబడుతుంది. అలాంటి నేలలో వంకాయ ఎంత చెప్పినా పొట్ల కాయ ఉంటుంది. ఇదేంటి ఇంత సారవంతమైన నేలలో మన వంకాయ ఎంత ఉండడం ఏంటి? అక్కడ మాత్రం వంకాయ చెప్పండి, ఇదే వింత. ఈ జాగ్రఫీ చదువుతుంటే అరే బైబిల్ దేవుడు నిజంగా విచిత్రమైన దేవుడు అనిపిస్తుంది. ఈ రోజుకి అమెరికా కూడా పండించలేదు, జపాన్ కూడా పండించలేదు, ఆ పొట్టాడు చైనా వాడు కూడా పండించలేడు. ఏమని చెప్తున్నారు? మన సారవంతమైన నేల మన వాళ్ళు కూడా పండించలేదు, ఎక్కడ పండుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎలా పండుతుంది అంటే ఏదో జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు?